ఎన్నికల ప్రచారంలో జనసేన అధ్యక్షుడు దూకుడు పెంచారు. 3 రోజుల్లో 6 సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ రోజుతో వరుసగా 3 రోజులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రోజుకు 2 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజోలు మలికిపురం కూడలిలో వారాహి విజయబేరి బహిరంగ సభ జరగబోతోంది. ఈ సభకు కూటమి సభ్యులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రచారంలో జనసేన అధ్యక్షుడు దూకుడు పెంచారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి, ఎన్నికల ప్రచారంలో జనసేన అధ్యక్షుడు దూకుడు పెంచినట్లుగా తెలుస్తోంది. ఇవాళ పవన్ పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చుంటారు? మాదిరి, ప్రస్తుతం ఈరోజు సాయంత్రం 4 గంటలకి పవన్ కళ్యాణ్ రాజోల్ నియోజకవర్గం మలికిపురంలో వారాహి విజయబేరి యాత్రలో భాగంగా వారాహి వాహనంపై నుంచి రాజోల్ నియోజకవర్గంలో తన ప్రసంగాన్ని ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు వినిపించడానికి ఇక్కడికి రానున్నారు. ముఖ్యంగా ఈరోజు షెడ్యూల్ ప్రకారం 4 గంటల ప్రాంతానికి రాజోల్ నియోజకవర్గంలోని మలికిపురం ఏదైతే పద్మజా థియేటర్ సెంటర్లో గతంలో వారాహి యాత్ర సందర్భంగా కూడా ఇదే సెంటర్లో ఆయన ప్రసంగించడం జరిగింది. తాజాగా ప్రస్తుతం ఈరోజు కూడా ఈ వారాహి విజయబేరి యాత్రలో భాగంగా ప్రస్తుతం ఆయన వారాహి యాత్రపై నుంచే ఈ బహిరంగ సభను కూడా నిర్వహిస్తారు. ఇక్కడ ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత పూర్తిగా కూడా తొలిసారి ఈ నియోజకవర్గంలో తొలి సీటు బోని కొట్టిన జనసేన పార్టీ తాజాగా మళ్ళీ ఇక్కడి నుంచే ఆ విజయ పరంపరను కొనసాగించాలని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గట్టి పట్టుతూనే ఉన్నారు. ముఖ్యంగా రోజుకి 2 నియోజకవర్గాలు చొప్పున 3 రోజుల పాటు 6 నియోజకవర్గాలు కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 2 సెగ్మెంట్లో పూర్తి స్థాయిలో ప్రచారాన్ని చేసేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతం ఈరోజు మలికిపురానికి సంబంధించి కోడల్లో ఈ బహిరంగ సభ వారాహి వాహనంపై నుండి కొనసాగనుంది. అయితే ఈ పర్యటనకు సంబంధించి ఈరోజు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రకటనల గురించి తాజాగా మనతో మాట్లాడేందుకు దిండి గ్రామ సర్పంచ్ ముదిని శ్రీనివాసరాజు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి తప్ప, ఏదైతే దేవవరప్రసాద్ తప్ప, మిగతా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళిద్దరు చిన్న నాయకులు తప్ప మిగతా వాళ్ళందరూ వైసీపీకి వెళ్ళిపోయి ఖచ్చితంగా సీటు గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఒకప్పుడు ఈ రాజోలు గడ్డ జనసేన అడ్డ, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ సీటు వస్తుందంటారా? ఇప్పుడు జనసేన సైనికులు ఎవరు ఒక్కరు కూడా బయటికి వెళ్ళలేదండి. జనసేన క్యాండిడేట్ నుంచి ఒకరు వెళ్ళారు, టీడీపీ క్యాండిడేట్ నుంచి ఒక వ్యక్తి వెళ్ళాడు. కానీ మీరు కార్యకర్తలు ఎవరో ఒక్కడు కూడా, ఒక కార్యకర్త పలానా విలేజ్ నుంచి ఈ సర్పంచ్ వెళ్ళాడు లేకపోతే ఈ నాయకుడు వెళ్ళాడని నిరూపించండి. అప్పుడే ఈ 100లో మెజార్టీతో నెగ్గిన జనసేన ఆ దగ్గరలో ఉన్న టీడీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు చూపించిన విశ్వాసం ప్రతి టీడీపీ కార్యకర్తకి బ్లడ్లో మెసిలిపోయింది. అందుకే జన సైనికులకి టీడీపీ అండగా ఉండి నిలబడి నెగ్గించి మరీ రాజోల్లోనే కాదు, పిఠాపురంలో కాదు, వేలల్లో లక్షల్లో మెజార్టీలో నెగ్గించి ప్రతి కార్యకర్త పవన్ కళ్యాణ్ గారు చూపించిన విశ్వాసానికి, ఆ విశ్వాసానికి తోడయ్యి కార్యకర్తలు ఉప్పినగా పొంగి ఎన్నలు లేనంత హృదయంతో పనిచేస్తున్నాం. తప్పకుండా రాజోల్ నియోజకవర్గంలో జై జనసేన, జనసేన నెగ్గి వేలల్లో నెగ్గి మెజార్టీ చూపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదే ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, తాగునీరు సమస్య ఉంది. రొయ్యల చెరువులు తవ్వడం వల్ల ఉప్పు నీరు అన్ని తాగునీరు కూడా పనిచేయకుండా పోయిన పరిస్థితులు ఉన్నాయి. నియోజకవర్గం నుంచి ఎప్పటి నుంచో ఈ సమస్య ప్రధానంగా ఉంది. తీర ప్రాంతం అంతా కొట్టుకుపోతుంది. దీని పట్ల జనసేన ఏం చేయబోతుంది? ఇక్కడ కూటమి అభ్యర్థిగా దేవవరప్రసాద్ నుంచి ఉన్నారు. టీడీపీ అయితేనో కూటమిగా మీరు అందరూ ఏం చేయాలి? ఆ సమస్య పరిష్కారానికి హామీ ఏమన్నా ఇస్తారా? హామీ నెరవేర్స్తారా కనీసం ఈసారైనా? సార్, మాకు గత 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం వాటర్ ట్యాంక్ కట్టారు. అప్పుడు టీడీపీ హయాంలోనే, ఏవి సూనారాయణ హయాంలో వాటర్ ట్యాంక్ అయ్యింది. ఇప్పటికి అప్పటికి జనాభా పెరిగింది, ఊర్లు అభివృద్ధి అయినాయి,
కానీ అదే వాటర్ ట్యాంకులు వచ్చి మనకి ఎప్పుడూ రైలు చెరువుల వలన వీటి వలన ప్రాబ్లం లేదు. కోనసీమలో కాలువలు, పెద్ద కాలువలు, పంట కాలువలు అవసరమైతే గోదావరి నది నుంచి కూడా మా వరప్రసాద్ గారు, ఎందుకంటే ఆయనకు అవగాహన ఉంది. కలెక్టర్గా మన పంచాయతీరాజ్ కమిషనర్గా, లేబర్ కమిషనర్గా వర్క్ చేసిన వ్యక్తి ఈ జిల్లాలో ఎలా వాటర్ని నాతో కూడా చర్చించారు. ఆయన మీకు నెగ్గిన 5-6 నెలల్లో రాజోలు నియోజకవర్గానికి ఏ మారుమూలున్న గ్రామానికి కూడా నీటి వసతిని కల్పించి దమ్ముగా చూపించారని విశ్వాసంతో నేను నాతో మాట్లాడిన మాటలో ఆయనకున్న సబ్జెక్టు చాలా పెద్దది. ఎందుకంటే ఏ వనరులు ఎలా ఉంటాయో అని అన్ని శాఖల్లో పనిచేసిన వ్యక్తి అయినా. అందుకని మా ఊరి నుంచి స్టార్ట్ చేస్తే మారుమూల రాజోల్ నియోజకవర్గంలో 5-6 నెలల్లో ప్రతి ఇంటికి వాటర్ వెళ్తుందని ఆయన చేసి దమ్ము చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుని చెప్తున్నా. ఇది నిజమండి, నమ్మండి. ఇది ఏదైతే ప్రధానంగా రాజోల్ నియోజకవర్గానికి ఎవరు నెగ్గినా ఏం చేసినా ఇక్కడ ప్రాథమిక సమస్యలు 2 ప్రధానంగా తీర ప్రాంతం అంతా కోత గురి అయిపోతున్న పరిస్థితులు, ఏదైతే తాగునీటికి సంబంధించి చెరువులు తవ్వేయడం వల్ల పూర్తిగా కూడా ఉప్పు కయ్యలుగా మారిపోయి తాగునీటికి వేసవకాలం వస్తే కటకట అనే పరిస్థితులు కూడా ప్రతి సంవత్సరం వేసవకాలంలో ఈ సమస్య ప్రజలను వెంటాడుతూనే ఉంటుంది నియోజకవర్గంలో. అయితే రూరల్ వాటర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద కొద్దిపాటి వాటర్ సప్లై చేసినప్పటికీ ఈసారి దేవరప్రసాద్ విజయం ఇక్కడ తథ్యం. ఆయన నెగ్గిన తర్వాత 6 నెలల్లోనే ఆ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యకి ఇక మళ్ళీ పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అయితే అని తీసుకొస్తాం. దానికి జనసేనకే కాదు, ఇక టీడీపీ కార్యకర్త కూడా ప్రతి జనసేన కార్యకర్తలకి తోడే నీడే కూటమి అభ్యర్థులు అందరూ కూడా కలిసి ఖచ్చితమైన మెజార్టీని, ఏదైతే గతంలో 100లో ఉన్న మెజార్టీని కాస్త ఇప్పుడు వేలల్లోకి మార్చి అది 1,00,000 కూడా కావచ్చు, ఆ దిశగా జనసేన గెలుపు ఉంటుంది. పైకి కనిపించేదంతా నమ్మొద్దు. ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ వెళ్ళిపోయినా నాయకులు ఒకళ్ళిద్దరు వెళ్ళినా సరే క్యాడర్ మాత్రం జనసేన పార్టీకి సంబంధించి క్యాడర్ అంతా ఇక్కడే ఉంది. ఖచ్చితంగా గెలుపు తథ్యం అంటూ కూడా ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు, దిండి సర్పంచ్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థాంక్యూ వర్మ.